నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెరు నుండి సాగిన భట్టి పాదయాత్ర ఇంద్రకల్ గ్రామం చేరుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వట్టెం రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య ధోరణిపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసినట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సరైన ప్యాకేజ్ ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా రైతుల భూములు లాక్కుని గ్రామాలకు గ్రామాలు ఆక్రమించి ప్రజలను నిరాశ్రయులు చేయడం దారుణమని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ ప్యాకేజ్ కింద కేవలం తాత్కాలిక పరిహారం అందించి రైతులను నట్టేట ముంచారని, గిరిజనుల నుండి సొమ్ము లాక్కుని బజార్న పడేసిన ప్రభుత్వానికి మానవీయత లేదన్నారు. వీళ్ళంతా నమ్మారు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు. అంత పెద్ద మనిషి ముంపుకు గురయ్యేటువంటి కుటుంబాలందరికీ ప్రతి ఇంట్లో మీకు ఉద్యోగం ఇస్తాను, పనులు మొదలు పెట్టేదానికంటే ముందే మీకు ఉద్యోగాలు ఇచ్చి పెడతాను. కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు, తల తెగైన కింద పడాల్సిందే తప్ప మాట మాత్రం తప్పనంటే అమాయకులైన గిరిజనులు, దళితులు నమ్మారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వచ్చి అంత పెద్ద మాటని అది చేసిన తర్వాతనే మొదలు పెడతామంటే నిజంగానే నమ్మి పాప అమాయకంగా సంతకాలు పెట్టారు. అంటే ఇది ఎంత పచ్చి మోసం అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద మాటని వాళ్ళ నిర్వాసితులు అందరితో కలిసాను. ఏ ఒక్క ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలే, మీరు భూమికి భూమి ఇవ్వలే, ఊరికి ఊరు కట్టించలే, నువ్వు చెప్పిన ఉద్యోగము